ఇంకో ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ చూడండి. సైలెన్సర్ వెళ్ళిపోయింది చూడండి. ఈ వ్యూ మిస్ అయిపోతా అంటే లేట్ అయినా మంచిదైంది చూడండి. వ్యూ ఒకసారి ఏమన్నా ఉందా చూడండి. నిజం అంటే ఇది టూరిస్ట్ స్పాట్ కంటే మందు బాబులకి తాగుబోతు స్పాట్ అయిపోయింది ఇది. నిజం యాడ చూసినా బీర్ బాటిల్ అంతా మందు బాటిల్ వరెస్ట్ ఇది అలా చేయకూడదు. చూడండి నైట్ సిట్టింగ్ ఎవరో మంచి కూర్చున్నారు. కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చూడండి ఆ చెట్లు కానీ కట్టిండే విధానము సూపర్. గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేనైతే హార్సీ హిల్స్కి అయితే ట్రిప్ వేసాను అనమాట. అది కూడా మన హయాబుజా పైన. అండ్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ అయితే మనకి 124 కిలోమీటర్స్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 4 o'clock. సన్ రైజ్ వ్యూ మీకు చూపిద్దామన్నాయి. నేనైతే స్పీడ్కి పోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఒక 2 hours ఉంది టైం మనకైతే సన్ రైజ్కి. అండ్ చలో చలి అయితే ఎక్కువ ఉంది, హెల్మెట్ వేసుకుందాము. చలో జై బజరంగబలి. నేను ఈ షార్ట్ ట్రిప్ ఎందుకు వేస్తానంటే ఎందుకంటే ఇప్పుడు పోయేకి 125 కిలోమీటర్స్ వచ్చేకి 125 కిలోమీటర్స్ టోటల్ 250 కిలోమీటర్స్ అయితే ఈ ట్రిప్ అవుతుంది మనకి. ఈ బండి కండిషన్ తెలుసుకోవాలని నేనైతే ఈ షార్ట్ ట్రిప్ వేస్తున్నాను. ఎందుకంటే దీని తర్వాత అయితే ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ అయితే చేస్తున్నాను. ఆ లాంగ్ ట్రిప్ ప్లాన్ కోసం అయితే ఈ షార్ట్ ట్రిప్ ఇప్పుడు వేసాను హార్స్లీ హిల్స్కి. అండ్ ఇక్కడ చూడండి అస్సలకి చాలా అంటే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఎంత ఫాగీగా చూడండి. అస్సలకి చూస్తా అంటేనే ఇక్కడే స్టాప్ చేసి ఉండిపోవాలనిపిస్తుంది. కానీ మనకైతే హార్స్లీ హిల్స్లో సన్ రైజ్ చూడాలనే ఒక కోరిక ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. బండి అంతా రెడీ చేపించినాం కానీ ఇంకో ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ చూడండి. సైలెన్సర్ వెళ్ళిపోయింది చూడండి. మొత్తం సౌండ్ జీటీ సౌండ్ వచ్చేస్తుంది. సో వీడి యాడ్ వెల్డింగ్ చేయాలి. వీడు దగ్గర ఒక 80 కిలోమీటర్స్ వచ్చినాం అనమాట. 80 వచ్చినాము. ఇంకొక 40 ఉంది ఈ నుంచి మనకి హార్సీ హిల్స్ అయితే. చలి మామూలుగా లేదు. ఇప్పుడు వచ్చి మేము కొత్త కోటలో అయితే ఉన్నామన్నమాట.
ఎందుకంటే మన సైలెన్సర్ వెళ్ళిపోయింది కాబట్టి గ్యాస్ వెల్డింగ్ షాప్ క్లోజ్ ఉంది. ఆయన వచ్చి ఇంకా 9కి తెరుస్తాడు అన్నాడు కాబట్టి బండి ఆడు పార్క్ చేసి మనమైతే టిఫిన్కి వచ్చామన్నమాట. అలా పొద్దున్న పుట్ట ఆకలి అయిపోతుంటే ఇంకా ఆకలేం కాలేదు, ఇంక వెయిట్ చేయాలి కదా ఎట్లా నా బయట అయితే చెల్లిము కాబట్టి లోపల టిఫిన్ అన్న చేద్దామని ఉన్నాం. బండిలో పోయే వరకు చెలేయలేదు, ఇప్పుడు చెల్లి ఎక్కువ వేస్తాను. నిజం బండ్లో అంత ఏం అనిపించలేదు, ఇప్పుడు ఆగిన తర్వాత ఎక్కువ చెల్లి అనిపించేస్తాను. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇడ్లీ తిన్నాము, టేస్ట్ అయితే సూపర్. సన్ రైజ్ మీకు చూపిద్దామంటే సన్ రైజే అయిపోయి లాస్ట్కి టైం చూడండి 7:17 అయిపోతా ఉంది టైం అయితే. ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. అన్న అయితే లేడు ఈడ, చూడండి గ్యాస్ వెల్డింగ్ షాపు అయిపోతే చాలు ఈ పని. ఎందుకంటే పొద్దున్నే సన్ రైజ్ చూడాల్సిండే వాళ్ళు, సన్ రైజ్ చూస్తున్నాం, అది కూడా ఈడ. ఫైనలీ మనకి గ్యాస్ వెల్డింగ్ ఆయన అయితే వచ్చేసినాడు అనమాట. అండ్ టూ మచ్ కాస్ట్ 250 రూపీస్. ఇక్కడ చూడండి మీరు వ్యూ, బాబా ఏమన్నా లేట్ అయినా అయింది కానీ మాకే ఇబ్బంది లేదు. కానీ వ్యూ మాత్రం మేబీ ఇక్కడ నుంచి మేము అర్లీ మార్నింగ్ 5:30, 6కి వెళ్ళిపోతా ఉంటాం చీకట్లో. ఈ వ్యూ మిస్ అయిపోతా అంటే లేట్ అయినా మంచిదైంది. చూడండి వ్యూ ఒకసారి ఏమన్నా ఉందా చూడండి. అస్సలకి మౌంటైన్స్ మధ్యలో ఫార్మ్స్ చూడండి, చుట్టూ మౌంటైన్స్, సూపర్. అండ్ మన చూడండి వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పొగ అయితే ఇంకా వస్తుంది, ముట్టుకోవాలంటే భయం అవుతుంది, కానీ కంప్లీట్ అయితే అయింది. చూద్దాం అదే ఎన్ని వీక్స్ వస్తుంది, ఎన్ని మంత్స్ వస్తుందో, లేదంటే ఇంకా సైలెన్సరే చేంజ్ చేయాల్సి వస్తుంది. మెయిన్ కారణం ఏమంటే షార్ట్ ట్రిప్ వేసిండే కండిషన్ చూద్దామని రెడీ అయింది కదా, ఒకసారి కండిషన్ చూద్దాం ఎంత బాగున్నాయో లేదా స్పాట్స్, లేదంటే అవి చేంజ్ చేయించేయాలా. దానికోసం నేనైతే ఇది హార్స్లీ హిల్స్ ట్రిప్ వేసాను, షార్ట్ ట్రిప్. ఎందుకంటే దీని తర్వాత లాంగ్ పోవాలి కాబట్టి. ఫైనలీ మనం అయితే హార్స్లీ హిల్స్కి అయితే చేరుకొనేసినాం అనమాట. అండ్ ఇక్కడ వ్యూ చూడండి మీరు, లేక్ ఇది చూడండి. ఫైనలీ పాయింట్ వ్యూకి అయితే వచ్చేసినాము. అమ్మో ఏమన్నా ఉందా వ్యూ అస్సలకి, ఏమంటే ఫాగ్ ఒక్కట్లేదు, ఫాగ్ ఉన్నింటేనా ఇవిడ. నిజం అంటే ఇది టూరిస్ట్ స్పాట్ కంటే మందు బాబులకి తాగబోతు స్పాట్ అయిపోయింది ఇది. నిజం యాడ చూసినా బీర్ బాటిల్, అంతా మందు బాటిల్, వరెస్ట్ ఇది, అలౌ చేయకూడదు. మొత్తం చూడండి నైట్ సిట్టింగ్ ఎవరో మంచి కూర్చున్నారు, అంతా మందు బాటలుగా చూడండి, బకాడి ఏంది అసలు ఆ బీర్లు చూడండి. ఎంత మంచి వ్యూ ఉందో అంత వరెస్ట్గా ఉందన్నమాట. గలీజ్ అంతా బాటిల్ అంతా పగలగొట్టి తాగి
ఎంత మంచి వ్యూ ఉన్నా కానీ వరస్ట్కి చేసేస్తారు జనాలు ఈడ. ఇక్కడ నుంచి చూడండి మీరు వ్యూ, హెవెన్ అస్సలకే. నాకు తెలిసి ఇది ఆంధ్ర ఊటీ అవ్వచ్చు. ఆ బీర్ బాటిల్ మందు బాటిల్ బ్యాన్ చేస్తాయి ఇక్కడ. నిజం ఆంధ్ర ఊటీ పక్కా. చూడండి ఎంత ఏ లెవెల్లో ఉంది అసలుకి. అండ్ అక్కడ చూస్తే మీరు కొండల మధ్యలో అయితే మనకి విలేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న విలేజెస్. ఎంత క్యూట్గా ఉంటాయో. అక్కడ ఒక నైట్ స్పెండ్ చేస్తే భారీగా ఉంటుంది. చూడండి ఇక్కడ పైన అయితే చూడండి మనకి టెంపుల్ కూడా ఉందన్నమాట. కన్స్ట్రక్షన్లో జరుగుతుంది. పైన ప్రతి ఒక్క ఐటము దొరుకుతుంది మనకి. ఈడ హోటల్స్ కానీ కాటేజెస్ కానీ ఏ ఐటమ్ అంటే ఆ ఐటమ్ దొరుకుతుంది. లాస్ట్కి చూడండి బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. చాలా అంటే చాలా డెవలప్మెంట్ ఉంది. ఇది బార్ అండ్ రెస్టారెంట్ అనమాట. మన గేట్ ముందర అయితే జింక కనిపించేసింది. అండ్ లోపల పార్క్ లోపల ఇంక చూద్దాం. ఒకరికి ఎంత 25 వీకెండ్ అప్పుడు ఎక్కువ వస్తారు జనాలే లేరు కదా. ఎక్స్పెక్టేషన్స్ మావి చనిపోయాయి. అండ్ ఈడైతే కొన్ని పక్షులు ఉన్నాయి చూడండి. ఐ మీన్ ఇదే పక్షి. అప్పా ఎట్లుంది వామ్మో. ఈడ్రారా ఏ చూడు ఇదే పక్షి. నాకు కామెంట్ చేసి చెప్పండి కొంచెము. ఖాళీ, అంతా ఖాళీ. ప్లస్ స్పేస్ కేబిన్స్ చాలా ఉన్నాయి కానీ ఎక్కువ జంతువులు లేవు. అండ్ ఈడు చూడండి ర్యాబిట్స్ ఉన్నాయి. వావ్, చిన్న చిన్న ర్యాబిట్స్. కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడండి ఆ చెట్లు కానీ కట్టిండే విధానము సూపర్. చూడండి ఇది మేబీ బ్రిటిషర్ పేరు పైన ఈ మౌంటైన్ అయితే ఉంది, హార్స్లీ అని. చూడండి 1871లో కట్టినారంట. ఇది ఏ లెవెల్లో ఉంది చూడండి 1871లోది. లోపల పోయి నాకు రైడ్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ సూపర్. అండ్ ఇప్పుడు వచ్చి మీకు 165 years ఓల్డ్ ట్రీ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది చూడండి. 165 years బోర్డు కనిపించిందా? And this is the tree. జనాలు లేరు అంతేగాని వ్యూస్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్. చూడండి మీరు ఆ చెట్లు కానీ అసలు పెయింటింగ్స్ కానీ చూడండి. అయితే డక్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి డక్స్. చూడండి టూ కలర్స్ డక్స్ ఉన్నాయి ఇక్కడ. వైట్ ఒకటి, ఇంకోటి బిస్కెట్. ఫస్ట్ టైం చూసి ఇప్పుడు వచ్చి మీకు క్రొకోడైల్ పాండ్ అయితే చూపించబోతున్నాను. చూడండి బోర్డ్ సింబల్ అయితే వేసినారు కానీ మనకు కనిపిస్తుందో లేదో తెలియదు. చూడండి ఇది ఒక పాండ్ కానీ ఒకటి నిజంగానే ఉంది. లేదేమో అనుకున్నాను కానీ చూడండి అశోక్ క్రొకోడైల్.
ఆడొకటి ఉన్నట్లుంది, ఆడొకటి ఈడొకటి చచ్చిపోయాయా? అక్కడ కూడా ఉంది బ్రో, అసలు దాని చందము లేదు అసలు. అయ్యో ఈ పక్క ఇంకోటి ఉంది, రెండు ఉన్నాయి ఇవి. ప్లాస్టిక్ బొమ్మలయ్యా అవి. చూడ నోరు తెరుచుకొని ఉంది అది. అసలు ఇంత కూడా కదలడం లేదనమాట. ఊరుకోయా వాళ్ళు వచ్చారు మళ్ళీ. మేనేజ్మెంట్ వాళ్ళు ఆడే ఉన్నారు, వాళ్ళు వద్దు ఊరుకో. ఊరికే లోపల దూకు, అవే కదులుతాయి. కదిలింది చూడు, కదిలింది. రిమోట్ అది చెప్దాం అనుకుంటే నేను, రిమోట్తో కదిలిచ్చింటారు అది. ఒకసారి దూకు అశోక్ లోపలికి. నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం అంట చూస్తాండి ఇది క్రొకోడైల్ని. అండ్ ఇక్కడైతే మనకి బోటింగ్ స్పాట్ ఇది, హిల్స్ పైన బోటింగ్ వాటర్లో చూడండి. అడుగుదాం బ్రో, ఫ్రీనా పెయిడా? మీరేనా? నేను చేస్తా అంటే ఎంత బ్రో, ఎంత? 3 రౌండ్స్. ₹50 అంట 3 రౌండ్స్, పర్ పర్సన్ 50. ఇంత చిన్న ప్లేస్కి. ఇప్పుడు మాకైతే ఆకలేస్తా అంటే మేము స్టఫ్ మిక్చర్ తెచ్చుకున్నాము చూడండి, టైంపాస్కి. అండ్ ముందర అయితే మనకి లేక్. అండ్ కొంచెం టైర్డ్ అయిపోయాం అనమాట, తిరిగి కొంచెం రెస్ట్ ఎత్తుకున్నాం. చెట్టు కింద మంచిగా నీడుంది. ఈ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. మధ్యలో రూటు ఈ పక్క ఆ పక్క చెట్లు చూడండి. అండ్ మధ్యలో ఈ చైర్ కూడా ఉంది, మంచిగా కూర్చొని రెస్ట్ ఎత్తుకోవచ్చు చూడండి. అండ్ ఇటు సైడ్ చూడండి మొత్తం జనాలు లేక అంత ఖాళీగా ఉంది. దానికే మేబీ మాకు కూడా నచ్చడం లేదు. మేబీ జనాలు ఉంటే చూసే చాలా ఉంది. నంది హిల్స్ కంటే ఎక్కువ స్పేస్ ఉంది పైన, మొత్తం ఫుల్ ఉంది. పిల్లలకి పార్కులు మొత్తము చూడండి మొత్తం ఉన్నాయి, కానీ జనాలు లేరా. దానికి ఈడ షాప్స్ అంతే క్లోజ్ ఉంది. అండ్ నంది హిల్స్ కంటే 100 రెట్లు ఎక్కువ డెవలప్లో ఉంది ఇది. అన్ని ఇల్లులు ఉన్నాయి, అన్ని షాప్స్ ఉన్నాయి, అన్ని బార్ ఉంది ఈడ, రెస్టారెంట్స్ ఉన్నాయి, స్టేస్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఈడ. కానీ జనాలు లేరు. మేబీ వీకెండ్స్లో వస్తారేమో తెలియదు. ఈడ బోర్ అవుతాను కాబట్టి నేనైతే ఈడ ఉయ్యాలా ఊగుతున్నాను అనమాట. పిల్లలకి అట్లా టైంపాస్ కావాలి కదా. అండ్ టైం వచ్చి 12 అవుతుంది, ఆగలేస్తుంది. కిందకి వెళ్ళిపోదామా వద్దా అనిపిస్తుంది ఈ నుంచి అయితే. ఎందుకంటే పైన అయితే ఆబ్వియస్లీ ఎవరు లేరు జనాలు కాబట్టి, రేటు ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇంకా కిందకి పోయి తిందాం. ఇది చూడండి స్మాల్ వాటర్ ఫాల్ అనమాట, చిన్నగా వాటర్ స్లైడ్. ఇది ఎంత బాగుందో చూడండి ఒకసారి. చూడండి